టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ప్రకాష్ రాజుకి వార్నింగ్ ఇస్తూ లీగల్ నోటీసులు ఇచ్చి 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామంటూ మీడియా ముందు మాట్లాడారు. ఇప్పుడు ప్రకాష్ రాజు లాంటి వ్యక్తి నాస్తికుడైతే అవ్వచ్చు, క్రైస్తవుడే కానీ నాస్తికుడనే ముసుగు. ఆయన పేరు ప్రకాష్ యాంటోనీ రాజ్ అంట, పూర్తి పేరు. ఈ విషయాన్ని యాక్టర్ సూర్య చెప్తున్నారు. అతని పేరు ప్రకాష్ రాజ్, అతను క్రైస్తవుడు, అతని కుటుంబం అంతా కూడా క్రైస్తవులే. నాన్న, అమ్మ, చెల్లెళ్ళు, బావమర్దులు, పాస్టర్లు. ఇతని పేరు ప్రకాష్ యాంటోనీ రాయ్. యాంటోనీ తీసివేశాడు, ఎందుకంటే లోకానికి తెలియకూడదు అతను క్రైస్తవుడు. ప్రకాష్ రాజ్ని మంచు విష్ణు ఒకప్పుడు మా అధ్యక్షుడిగా పోటీ చేస్తూ, ప్రకాష్ రాజ్కి ఏం తెలుసండి తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి, అసలు ప్రకాష్ రాజ్ తెలుగువాడే కాదని నేను గట్టిగా అవమానించాను. ఈయన ప్రకాష్ రాజ్ గారు తెలుగువాడు కాదు, ఇక్కడ మన గురించి తెలియదు కాబట్టి ఊరికే ఛాలెంజ్ వేసుకుంటూ వెళ్తాడు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు కాదా నీకు అండగా నిలబడింది? ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి తెలుగువాడు కాదని అంటున్నారు. తెలుగువాడు కాకపోతే ఏమైంది, కళాకారుడే కదా అని నీకు సపోర్ట్ చేయలేదా? ఈ మధ్యన పాపం ప్రకాష్ రాజ్ గారిని కూడా అవుట్ సైడర్ ఏదో ఉంటుంది, నాకు పేరు మర్చిపోయాను. అంటే నాకు అనిపించింది ఒక ప్రతిభావంతుడే నటుడు. మాలో మా గొడవలు ఉంటాయి. ఏ గొడవలు అవి? అభిప్రాయాలు ఉంటాయి. నువ్వు వాళ్ళకి రైటు వీళ్ళకి రైట్ అంటావు, అది అక్కడికి వరకే అయిపోద్ది. సినిమాకి వచ్చావు అనుకోండి వేరు.